Hi friends, ఈరోజు మన టాపిక్ వచ్చేసి సెల్యులర్ సిస్టమ్స్ ఆర్ సెల్యులర్ వైర్లెస్ నెట్వర్క్. ఇట్ ఈస్ ఎ రేడియో నెట్వర్క్ డిస్ట్రిబ్యూటెడ్ ఓవర్ ల్యాండ్ ఏరియాస్ కాల్ సెల్స్. దాన్ని రేడియో నెట్వర్క్ అనమాట. ఒక లార్జ్ ఏరియాని స్మాల్ కింద డివైడ్ చేస్తే వాటిని సెల్స్ అంటాము. ఈచ్ సర్వ్డ్ బై అట్లీస్ట్ వన్ ఫిక్స్డ్ లొకేషన్ ట్రాన్సీవర్. ప్రతి సెల్కి ఒక ఫిక్స్డ్ లొకేషన్ అనేది ఉంటుంది. దాన్ని సెల్ సైట్ అనొచ్చు, బేస్ స్టేషన్ అని కూడా అనొచ్చు. ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే ఇక్కడ ఈ ఏరియాని ఒక సెల్ కింద రిప్రజెంట్ చేశారు కదా, ఇలా ఈ ఫార్మ్లో ఉన్నదాన్ని సెల్ అంటాము. ఐ కింద డినోట్ చేశారు కదా, దాన్ని బేస్ స్టేషన్ అంటాము. ఈచ్ సెల్ ఇస్ రిప్రజెంటెడ్ బై బెంజిన్ ఫార్మేట్. ప్రతి సెల్ అనేది బెంజిన్ ఫార్మేట్ కింద రిప్రజెంట్ చేసి ఉంటుంది. ఎందుకు అంటే స్పేస్ అనేది వేస్ట్ అవ్వకుండా. ఇక్కడ చూస్తే ఇక్కడ 4 సర్కిల్స్ తీసుకున్నాం, మధ్యలో ఒక స్పేస్ అనేది ఉంది. ఈ స్పేస్ ఇక్కడ వేస్టేజే కదా, అది ఇలా తీసుకుంటే బెంజిన్ ఫార్మేట్లో తీసుకుంటే స్పేస్ అనేది వేస్ట్ అవ్వదు. ఇదేంటి అంటే వాయిస్ ప్లస్ డేటా అని సపోర్ట్ చేస్తుంది. సెల్ సైజ్ డిపెండ్స్ అపాన్ నెంబర్ ఆఫ్ యూజర్స్. సెల్ సైజ్ అనేది ఎలా దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే నెంబర్ ఆఫ్ యూజర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అడ్వాంటేజెస్ వచ్చేసి లార్జ్ కవరేడ్ ఏరియా, పెద్ద ఏరియాని కూడా కవర్ చేస్తుంది. రెడ్యూస్డ్ ఇంటర్ఫేస్ ఫ్రమ్ అదర్ సిగ్నల్స్ వస్తాయి కదా, వాటిని రెడ్యూస్ చేస్తుంది అనమాట, అన్వాంటెడ్ సిగ్నల్స్ని. అలా రెడ్యూస్ పవర్ యూసేజ్ని కూడా రెడ్యూస్ చేస్తుంది. మెయిన్ కాన్సెప్ట్స్ ఇన్ సెల్యులర్ సిస్టమ్. సెల్యులర్ సిస్టంలో 3 మెయిన్ కాన్సెప్ట్స్ ఉన్నాయి: ఫ్రీక్వెన్సీ మేనేజ్మెంట్, ఛానల్ అసైన్మెంట్, టైప్స్ ఆఫ్ హ్యాండ్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్. ఫస్ట్ ఫ్రీక్వెన్సీ మేనేజ్మెంట్. ఫ్రీక్వెన్సీ మేనేజ్మెంట్ అంటే డిజైనింగ్ సెటప్ ఛానల్స్ అండ్ వాయిస్ ఛానల్స్. వాయిస్ ఛానల్స్ని, సెటప్ ఛానల్స్ని డిజైన్ చేస్తుంది మొబైల్లో. నెంబరింగ్ ద ఛానల్స్. ప్రతి ఛానల్కి నెంబరింగ్ అనేది ఇస్తుంది. గ్రూపింగ్ ద వాయిస్ ఛానల్స్ ఇంటూ సబ్సెట్స్. ఇక్కడ మనం సెటప్ ఛానల్స్, వాయిస్ ఛానల్స్ ఇలా అన్నాం కదా, ఇలా ఈ ఛానల్స్ని గ్రూప్ చేస్తుంది సబ్సెట్స్ కింద. సెకండ్ ఛానల్ అసైన్మెంట్ ఆర్ అలొకేషన్. ఛానల్ అసైన్మెంట్ అనొచ్చు, ఛానల్ అలొకేషన్ అని కూడా అనొచ్చు. ఇట్ ఈస్ ఏ ప్రాసెస్ ఆఫ్ అలొకేటింగ్ ఏ ఛానల్ టు ద సెల్. సెల్కి ఛానల్ని అలొకేట్ చేసే ప్రాసెస్ని ఛానల్ అలొకేషన్ అంటాము. ఇక్కడ చూస్తే మొబైల్ స్టేషన్, బేస్ స్టేషన్ అని 2 ఉన్నాయి. మొబైల్ స్టేషన్ అనేది బేస్ స్టేషన్కి రిక్వెస్ట్ పెడుతుంది. బేస్ స్టేషన్ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి ఛానల్ని అలొకేట్ చేస్తుంది మొబైల్ స్టేషన్కి. ఇక్కడ 3 టైప్స్ ఉన్నాయి ఛానల్ అలొకేషన్లో: ఫిక్స్డ్ ఛానల్ అలొకేషన్, డైనమిక్ ఛానల్ అలొకేషన్, హైబ్రిడ్ ఛానల్ అలొకేషన్. ఛానల్ అలొకేషన్లో ఫస్ట్ ఫిక్స్డ్ ఛానల్ అలొకేషన్, FCA. ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఛానల్స్ అసైన్డ్ టు సెల్. సెల్కి ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఛానల్స్ని అసైన్ చేస్తామన్నమాట. దీన్నే ఫిక్స్డ్ ఛానల్ అలొకేషన్ అంటాం. ఇఫ్ ఇన్ ద ఫిక్స్డ్ ఛానల్ మెథడ్, ఒకవేళ ఫిక్స్డ్ ఛానల్ మెథడ్లో 1 మోర్ ఛానల్, ఒక ఛానల్ అనేది వేరే ఎక్స్ట్రాగా యాడ్ చేస్తే ఒక ఛానల్ అనేది, ఆ సెల్ అనేది బ్లాక్ అయిపోద్ది. ఒకవేళ అలా బ్లాక్ అయితే, ఆ సెల్ అనేది బ్లాక్ అయితే ఇక్కడ బారోయింగ్ స్కీమ్ అనే దాన్ని యూజ్ చేస్తారనమాట ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి. దీన్ని ఫిక్స్డ్ ఛానల్ అలొకేషన్ అంటాము. సెకండ్ డైనమిక్ ఛానల్ అలొకేషన్. దిస్ ఇస్ డన్ ఇన్ 2 మెథడ్స్లో జరుగుతుంది. ఫస్ట్ డిస్ట్రిబ్యూటెడ్ ఛానల్ అలొకేషన్, నెక్స్ట్ సెంట్రలైజ్డ్ ఛానల్ అలొకేషన్. డిస్ట్రిబ్యూటెడ్ ఛానల్ అలొకేషన్ అంటే ఇన్ దిస్ నెంబర్ ఆఫ్ ఛానల్స్ విల్ బి డివైడెడ్ ఇంటూ 3 ఈక్వల్ గ్రూప్స్. మొత్తం ఛానల్ అనేది 3 ఈక్వల్ గ్రూప్స్ కింద డివైడ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ సెంట్రలైజ్డ్ ఛానల్ అలొకేషన్. సెంట్రలైజ్డ్ ఛానల్ అలొకేషన్లో ఒక సింగిల్ ఛానల్ అనేది ఉంటుంది. ఆ ఛానల్ అనేది ప్రతి ఛానల్ని మానిటరింగ్ చేస్తుంది అన్నమాట. 1 సింగిల్ ఛానల్ ఈజ్ ప్రెజెంట్ విచ్ ఇస్ మానిటరింగ్ ఆల్ ఛానల్స్. అన్ని ఛానల్స్ని ఆ సింగిల్ ఛానల్ అనేది మానిటరింగ్ చేస్తుంది. ఇది సెంట్రలైజ్డ్ ఛానల్ అలొకేషన్. హైబ్రిడ్ ఛానల్ అలొకేషన్ అంటే ఇట్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఫిక్స్డ్ అండ్ డైనమిక్ ఛానల్. ఫిక్స్డ్ ఛానల్ని, డైనమిక్ ఛానల్ని కంబైన్ చేస్తే హైబ్రిడ్ ఛానల్ అలొకేషన్ అనేది వస్తుంది. లాస్ట్ వన్ వచ్చేసి హ్యాండ్ ఆఫ్. హ్యాండ్ ఆఫ్ అంటే ఇట్ ఈస్ ఏ ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫరింగ్ ఏ మొబైల్ కాల్ ఫ్రమ్ వన్ సెల్ టు అనదర్ సెల్. ఒక సెల్ నుంచి ఇంకొక సెల్కి మొబైల్ కాల్ అనేది ట్రాన్స్ఫర్ చేసే ప్రాసెస్ని హ్యాండ్ ఆఫ్ అంటాం. అంటే ఒక ఫోన్ నుంచి ఇంకొక ఫోన్కి కాల్ అనేది కనెక్ట్ చేసే ప్రాసెస్ని. ఇక్కడ 2 టైప్స్ ఉన్నాయి మనకి. ఫస్ట్ హార్డ్ హ్యాండ్ ఆఫ్, నెక్స్ట్ సాఫ్ట్ హ్యాండ్ ఆఫ్. హార్డ్ హ్యాండ్ ఆఫ్లో ఏమవుతుంది అంటే ఇట్ ఈస్ ఎ టెక్నిక్ యూజ్డ్ ఇన్ సెల్యులర్ నెట్వర్క్ టు ట్రాన్స్ఫర్ ఏ యూజర్ కనెక్షన్ ఫ్రమ్ 1 బేస్ స్టేషన్ టు అనదర్ బేస్ స్టేషన్. ఒక బేస్ స్టేషన్ నుంచి ఇంకొక బేస్ స్టేషన్కి
యూజర్ కనెక్షన్ అనేది ట్రాన్స్మిట్ చేస్తుంది హార్డ్ హ్యాండ్ ఆఫ్. ఇక్కడ ఏంటి అంటే ఒక బేస్ స్టేషన్ నుంచి ఇంకొక బేస్ స్టేషన్కి కనెక్ట్ చేసేటప్పుడు ముందున్న ప్రీవియస్ ఉన్న బేస్ స్టేషన్ని బ్రేక్ చేసి నెక్స్ట్ మనం దేనికైతే కనెక్ట్ చేయాలనుకుంటున్నామో ఆ బేస్ స్టేషన్కి కనెక్ట్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ సాఫ్ట్ హ్యాండ్ ఆఫ్. ఇట్ ఈస్ అ సెల్యులర్ టెక్నిక్ దట్ అలౌస్ ద సెల్ ఫోన్ టు కనెక్ట్ మల్టిపుల్ కాల్స్ సైమల్టేనియస్లీ డ్యూరింగ్ ఏ కాల్. ఒక కాల్ కనెక్ట్ అయినప్పుడు, ఒక కాల్ జరుగుతున్నప్పుడు మల్టిపుల్ కాల్స్ అనేవి యాడ్ చేయొచ్చు అన్నమాట. ఇట్ ఈస్ డన్ వితౌట్ డిస్కనెక్టింగ్ ద యూజర్ కాల్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో నౌన్ యాజ్ మేక్ బిఫోర్ బ్రేక్. మేక్ బిఫోర్ బ్రేక్ అంటే కాల్ అనేది మనం చేసుకోవచ్చు బిఫోర్ బ్రేక్, ముందు కాల్ అనేది బ్రేక్ చేయకుండా. అంటే మనం ఒక కాల్ చేసినప్పుడు వేరే కాల్ని మధ్యలో యాడ్ చేయాలనుకున్నప్పుడు ముందు కాల్ని కట్ చేయకుండా ఈ కాల్ కూడా యాడ్ చేయొచ్చు అని. అదే హార్డ్ హ్యాండ్ ఆఫ్లో ఒకవేళ మనం ముందు కాల్ వేరే కాల్ యాడ్ చేయాలనుకుంటే ముందు కాల్ని కట్ చేసి వేరే కాల్ని యాడ్ చేయాలి. అది హార్డ్ హ్యాండ్ ఆఫ్. ఈ 2 టైప్స్ హ్యాండ్ ఆఫ్ టాపిక్లో ఉన్నాయి. థ్యాంక్ యూ.